అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. త్వరలో రాబోతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పునరుత్థానం తర్వాత ర్యాప్చర్. గుడ్ ఫ్రైడేలో 3 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం పాప క్షమాపణ. యేసుక్రీస్తు దగ్గరే పాప క్షమాపణ మనకి దొరుకుతుంది. ఈ ప్రపంచంలో మీరు ఏ మతంలో వెతికినా, ఏ దేవతను అడిగినా, ఎక్కడ తిరిగినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఇచ్చే జవాబు ఒకటే: యేసుక్రీస్తు శిలువ రక్తంలో విమోచన, విడుదల అని అన్నిట్లో కూడా ప్రకటించబడ్డాయి. అన్నిట్లో కూడా అవి వయా యేసుని చూపిస్తాయి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే వయా యేసుక్రీస్తే. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఈ 3 అంశాల్లో 3 రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. 1 పాపక్షమాపణ, 2 పునరుత్థానం, 3 ర్యాప్చర్, ఎత్తబడుట. అసలు ఈ గుడ్ ఫ్రైడే అనే దానికి నిర్వచనం పాపక్షమాపణ. మత్తయి సువార్త 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధం క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మనము మన తోటి వారిని మొట్టమొదటిసారి క్షమించాలని ప్రభు చెబుతూ ఉన్నారు. ఒక వ్యక్తిని క్షమించాలనుకోండి, ఆ వ్యక్తిని పరిపూర్ణంగా ప్రేమించగలిగి ఉంటేనే కానీ పరిపూర్ణంగా క్షమించలేడు. క్షమించడం వేరు, పరిపూర్ణంగా క్షమించడం వేరు. ప్రేమించడం వేరు, సంపూర్ణంగా ప్రేమించడం వేరు. అందరినీ పైపైన ప్రేమించేస్తాం, అందరినీ పైపైన క్షమించేస్తాం. అందుమూలంగా నువ్వు పరలోకం చేరుకోలేవు. యేసు ప్రభు వారు చెబుతున్న ఈ క్షమాపణలో ప్రత్యేకత ఉంది. ఆయన ఏమంటున్నాడంటే, నీవు నీ పొరుగువారు ఎవరైనా, వాళ్ళు చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, లేక అమ్మ అవ్వచ్చు. కొంతమంది అమ్మతోనే మాట్లాడరు, కొంతమంది భార్యతోనే మాట్లాడరు. భార్య పెట్టింది అన్నీ తింటారు, అన్నీ తీసుకుంటారు, వాళ్ళు బట్టలు దూతారు, అన్నం వండుతారు, అన్నీ తింటారు, అన్నీ చేస్తారు. కానీ భర్త భార్యతో మాట్లాడు. అది కూడా పాపమే. నువ్వు క్షమించే మనసు నీకు లేదు కాబట్టి నీకు క్షమాపణ కూడా దొరకదని ఇక్కడ యేసుప్రభు వారు స్పష్టంగా చెప్తున్నారు. నీకు యేసుప్రభు క్షమాపణ అందించడానికి ముందు ఆయన ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఒళ్ళంతా గాయాలు చేయించుకున్నాడు, కాళ్ళకు మేకులకు ప్రక్కలో బల్లాలు 5 గాయాలు. ఆయనకి 5 గాయాలే కాదు, ఒళ్ళంతా కూడా గాయపరచబడ్డాడు. శిలువ మీదకి ఎక్కాక, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనే మాట లూకా 23:34 వీరిని క్షమించు అనే మాట ఉంది. వీరిని క్షమించు. యేసుప్రభు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చాడు. అందుకనే ఇక్కడ ఆ వాక్యాన్ని బట్టి మత్తయి 5:44 మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? శంకరులు అలాగ చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము మీరు వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగ చేయుచున్నారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే యేసుక్రీస్తు పరిపూర్ణుడు. నీ పాపక్షమాపణ ఇవ్వడానికి పరిపూర్ణంగా ఆయన శ్రమించాడు. పరిపూర్ణంగా అంటే కనీసం ఒక్క నీటి బొట్టు కూడా ఒంట్లో దాచుకోలేదు, ఒక రక్తపు బొట్టు కూడా దాచుకోలేదు. సమస్తం నీ ఒక్కడి కోసం, నా ఒక్కడి కోసం, ప్రజలందరి కోసం దారిపోసాడు.
అందరి కోసం ఆయన దారబోసినప్పుడు నీ భార్య నీకు నచ్చలేదు అనుకోండి, నువ్వు ప్రేమించినప్పుడు క్రీస్తులో ఉన్న రక్తానికి నువ్వు విలువ ఇచ్చావన్నమాట. నీకు నీ భార్య అంటే ఇష్టం ఉండదు, కానీ ప్రేమించాలి. ఇష్టం లేదు, కానీ దేవుడు ఆమెను మార్చాలంటే నువ్వు ప్రేమించాలి. నువ్వు ఇష్టడు కాదు దేవుడికి, కానీ ఆయన నేను ప్రేమించాడు. ఇప్పుడు ఇక్కడ ఒక సహోదరు ఉంది, ఆ సహోదరికి అమ్మ అంటే ఇష్టం ఉండదు. అలాగని ఇంకో సహోదరు ఉంది, అమ్మ అంటే చాలా ఇష్టం. నీకు అమ్మ అంటే ఇష్టం, అందరూ అంటే ఇష్టమే, కానీ మార్పు లేని ఆ వ్యక్తి అంటే ఎందుకు నీకు ఇష్టం ఉండదు? మార్పు లేని వ్యక్తి అన్నా నువ్వు ఇష్టపడాలి. ఇప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, అన్యజనుల్లో ఇష్టాలు వాళ్ళు ఇష్టాల మీద వెళ్ళిపోతారు. వాళ్ళకి మంచిగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, కామెంట్ చేశారనుకోండి, ద్వేషించారనుకోండి, అన్యాయం చేశారనుకోండి, చెడ్డ మాటలు అన్నారనుకోండి, వాళ్ళు వేరు చేసేస్తారు. అన్యజనులు వాళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తారు. ఎవరైతే ఇంటికి పెళ్ళికి వచ్చారో ఆ వచ్చిన వాళ్ళు ఇంటికి పెళ్ళికే వెళ్తారు, రాలేని వాళ్ళు ఇంటికి పెళ్ళికి వెళ్ళరు. అది అన్యజనులు ఉంటుంది. కానీ క్రీస్తుని కలిగి ఉన్న నీవు అందరినీ సరి సమానంగా ప్రేమించాలి, అందరినీ క్షమించాలి అంటున్నాడు. అందరూ సమానమే అంటున్నాడు. అలాగా చేశాడు క్రీస్తు. అందుకని ఆయన పరిపూర్ణుడు. ఆయన అలా క్షమించాడు కాబట్టి, అలా ప్రేమించాడు కాబట్టి, ఆయన అలా త్యాగం చేశాడు కాబట్టి, సిలువలో చివరిదాకా కూడా ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. పాపాన్ని ద్వేషించాడు, లోకాన్ని ద్వేషించాడు, శత్రుత్వాన్ని కూడా ప్రేమించాడు. మేలు పొందిన వారు కీడు చేశారు, వారిని ప్రేమించాడు. వారిని ఎవరైతే యేసును అవమానపరిచారో వారిని కూడా క్షమించాడు, ప్రేమించాడు. ఇప్పుడు బరబ్బను కూడా క్షమించాడు. బరబ్బ తర్వాత కాలంలో మంచి నీతివంతుడు అయ్యాడు, మంచి సేవ చేశాడు, క్రీస్తు కొరకు ప్రాణం కూడా పెట్టాడు. సిలువ వేసిన వాళ్ళు కూడా క్రీస్తుని అంగీకరించారు. ఈయన నీతిమంతుడు అనవసరంగా సిలువ వేశాను పశ్చాత్తాపడ్డారు, వాళ్ళు కూడా మారుమనసు పొందారు. అసలు బరబ్బ, ఈ సిలువ వేసిన వాళ్ళు, సిలువ అమలు చేసిన వాళ్ళు, అధిపతి, ప్రధాన యాజకులు, చాలామంది, ఎక్కువ మంది క్రీస్తుని అంగీకరించారు. కారణం ఏంటి తెలుసా? సిలువలో మరణించే ముందు ఆయన అందరినీ క్షమించాడు. అందుకు ఆయన ఏమయ్యాడు? పరిపూర్ణుడయ్యాడు. పరిపూర్ణుడయ్యాడు కాబట్టి తండ్రికి ఇష్టమయ్యాడు. యేసుక్రీస్తు ర్యాప్చర్ అంటే పునరుత్థానుడే తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన రాబోతూ ఉన్నాడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి. అంటే నువ్వు ఎత్తబడాలి అంటే ఈ భూమి మీద నువ్వు ఒక్కరితో విరుద్ధంగానే ఎత్తబడలేవు. ఈ భూమి మీద ఎవరితో సమాధానం పడకపోయినా, ఒక్కళ్ళని వదిలేసినా నువ్వు భూమిలో మిగిలిపోతావు, శ్రమల్లోకి వెళ్ళిపోతావు. శ్రమల్లోకి వెళ్ళిపోవడం అంటే అంత శ్రమ ఎన్నడూ కలగలేదు, ఇక కలగబోదు అన్నాడు. అంటే మత్తేలోనే అన్నాడు ఈ మాట, మార్కు 13లోనే అన్నాడు, లోక 21:24లో కూడా అన్నాడు, ఇంత శ్రమ ఎప్పుడు కలగదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీకు నీళ్లు దొరకవు, అంత వేడి, వాతావరణం కూడా వేడి, నీళ్ళు దొరకదు, ఆహారం దొరకదు. నాకు ఉద్యోగం ఉంది, బోల్ డబ్బు కూడబెట్టుకుంటే నీ డబ్బులు ఎందుకు పనికిరావు, నెల జీతాలు కూడా ఏమి రావు. నాకు బోల్ డబ్బు ఉందని అనుకుంటే నీ డబ్బుని రక్షించదు. నా ఇంట్లో ఆహారం ఉందంటే ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఎన్నని నెల పెట్టుకుంటావు? వారం రోజులు, 10 రోజులు, సరే నెల రోజులు, సరే 1 సంవత్సరం దాకా నిల్వ పెట్టుకుంటావా? పెట్టుకో. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావా? విద్యుత్ కూడా ఉండదు. 3.5 సంవత్సరాలు అంత భయంకర శ్రమ ఎక్కడా కలగలేదు. మనుషులు పరిగెడతారు, ఎటు పరిగెట్టాలి, ఏ దిశకి వెళ్ళాలి అని అనుకుంటే ఏ దిశకి వెళ్ళినా శ్రమ, ఏ దిశకి వెళ్ళినా అవమానం, ఏ దిశకి వెళ్ళినా అందరూ కూడా నన్ను రక్షించనే వాళ్ళే. నువ్వు ఒకరిని రక్షించాలి అని అడుగుతావు, కానీ వాళ్ళే తిరిగి నన్ను రక్షించని నిన్ను అడుగుతారు. బైబిల్లోని అద్భుతమైన పాత నిబంధన దానియేలు గ్రంథంలో దానియేలుని సింహంలోకి వెళ్ళినప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు దాచినట్లు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు దానియేలు మరుగుపరిచినట్లు, అద్భుతంగా నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన ధర్మం, నువ్వు పుణ్యాత్ముడివైతే, ధర్మం నీకుంటే, ఇతరులకు సహాయం చేసే అలవాటు నీకుంటే, నువ్వు తలుపులు వేసుకున్నా దేవుడు అద్భుతంగా నీకు భోజనం పెడతాడు. ఎందుకంటే నువ్వు ధర్మం చేసావు కదా. బ్రతుకున్నప్పుడు లేని వాళ్ళకి సహాయం చేస్తావు, ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టావు,
యెషయా గ్రంథము 58 అధ్యాయము 8 వచనంలో ఆకలి కొన్నవానికి ఆహారం పెట్టు, వస్త్రహీనుడు నీ దగ్గరికి వస్తే అతనికి వస్త్రాలు ఇయ్యి. అప్పుడు నీ వెనుకటి భాగం యెహోవా కాపలకాయను, ఆయన నీకు తోడుగా ఉంటే నీకు సహాయం చేస్తాడు, నీ కష్టకాలంలో ఆయన నీకు తోడై ఉంటాడు అని యెషయా గ్రంథంలో 58 వచనంలో ఉంది. ఎందుకంటే నువ్వు వస్త్రాలు పంచిపెట్టు లేని వాళ్ళకి, వికలాంగులు ఉన్నారు, ఇంక లేదు, ఇంకా చివరి కాలానికి వచ్చేసాం, నువ్వు దాచుకున్నదంతా వేస్ట్. నేనున్నాను, ఎప్పటికప్పుడు పంచిపెడుతూ ఉంటాను. లేనోళ్ళు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, ఎందుకంటే లేనోళ్ళకి నేను అన్నం పెడతాను, డబ్బులు ఇస్తాను, బట్టలు ఇస్తాను అని తెలిసిపోయింది. నేనేం చేస్తానంటే మీలోటి వాళ్ళని అడుగుతాను, అయ్యా మీరు కూడా ధర్మం చేయండి అని. అప్పుడు మీరు నాకు ఇచ్చి ఒక 5,000 10,000 పళ్ళ వాళ్ళకి బట్టలు పంచిపెట్టండి, ఆహారం పంచిపెట్టండి అంటే పులిహోర ప్యాకెట్లు లేదా బిర్యానీ ప్యాకెట్లు, పోతపోయిన 100 రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు తెచ్చేసి ఒక బిర్యానీ ప్యాకెట్, జత బట్టలు, ఒక టవల్, ఒక బెడ్షీట్ కొని ఈచ్ మనిషికి వచ్చి 500-600 అయ్యేలాగా ఇచ్చేస్తాను. నా దగ్గర 100 మంది ఉంటారు, ఇచ్చేస్తాను, ఇంకెతుక్కుంటాను, వాళ్ళకి ఇస్తాను. వికలాంగులు అయిన వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాళ్ళకి ఇస్తుంటాను. మీరు ఇస్తే మీ పేరు మీద చెప్పి మరీ ఇస్తాను, నా పేరు కాదు, ఇచ్చేవాళ్ళని అడుగుతాను. ఎందుకంటే అది నిన్ను అంత్యకాలంలో కాపాడుతుంది. బైబిల్లో యేసుప్రభు వారు కూడా ఈ మాట గురించి చెప్పారు. మత్తయి 5:42, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరు వాని నుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. శత్రువును ద్వేషించడం అంటే సాతాను నీ నుంచి వేరైపోవాలి. నీకు ఒక సాతాను ఉందా నీ దగ్గర, అదేంటో తెలుసా? రోగమే ఒక సాతాను. ఇది నీ నుంచి వేరైపోవాలనుకో, నువ్వు ధర్మం చేయాలి. లేనోళ్ళు ఎత్తుక్కోవాలండి. మీకు ఒక విషయం తెలుసా? ఇండియాలో నేను ఎక్కడికి వెళ్ళినా లేనోళ్ళు ఎత్తుక్కుంటాను. నేను ట్రైన్లో ప్రయాణం చేస్తాను అనుకుని లేనోళ్ళు వస్తారా బాబు అనుకుంటాను, వస్తారు, నాకు కలిగిన ఇస్తాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఖాళీ చేతులతో పంపను. లేనివాడు అడిగాడు అని అంటే వాడి పేరు నోట్ చేసుకుంటాను, పలానా టైంలో నేను తెచ్చేస్తాను అంటాడు. నేను చెప్తాను ఖచ్చితంగా ఇస్తాను. లేని వాడికి మనం పెడితే అది పరలోకం రాయబడుతుంది, అది మన పిల్లని కాపాడుతుంది. లేనివాడికి ఇచ్చింది మనకి దేవుడు ఇచ్చేది మంచి ఆరోగ్యం ఇస్తాడు. కష్టకాలంలో దేవుడు మనకు తోడై ఉంటాడు, ఇబ్బందుల్లో మనకు సహాయం చేస్తాడు. యేసుప్రభువే కదా అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు? మత్తయి 5:42లో నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరు వారి నుండి నీ ముఖం త్రిప్పు కొనవద్దు. నీకు లేదనుకోండి, మీరు ఎంప్లాయీవా, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు, నువ్వు ఇవ్వలేదంటే అది నీకు పాపం, అది ఇవ్వాలి. అసలు అడిగేవాళ్ళు ఎవరు? నిన్ను ఎవరో అడగరు, ఎవరు అడగరు. ఎందుకని అడగరు? నువ్వు ఇవ్వవు కాబట్టి. ఎవరో ఒకళ్ళు అడిగారు అని అంటే ఆ అడిగిన వ్యక్తి ఎవరో కాదు, దేవుడే ఆ వ్యక్తిని అడిగించాడు అనమాట, లేక దేవుడే నిన్ను అడిగాడు అనమాట. అంటే నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఇచ్చావనుకో నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నీకు ఒక బిడ్డ కావాలి కదా, బిడ్డని ఇస్తాడు. బైబిల్లోని ఒక మంచి మాట, ఒక ప్రత్యేకమైన మాట వ్రాయబడింది, మీరు ఎప్పుడు మర్చిపోకండి. బైబిల్లోని ఒక వ్యక్తి ఉంటాడు, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. కీర్తన 84:4. 89 కీర్తన 15, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు, నీ నామను బట్టి వారు దిగులు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు, వారి బలమునకు అత్యాస్పదం నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. ఈ వాక్యములో ప్రభు చెప్తున్నాడు, మీరు ఇంకా కిందకు వస్తే మీరు ఈ వాక్యాలన్నీ మీరు చదువుకుంటే ఇక్కడ ఒక మందిరం ఉంది. ఈ మందిరంలో నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు. చూడండి, ఒక మందిరం కడుతున్నారనుకోండి, ఆ మందిరానికి ఎవరైతే సహాయం చేస్తారో దేవుడు వారి అక్కర్లన్నింటినీ గుర్తిస్తాడు. ఇప్పుడు ఆ మందిరం కట్టబడిపోయింది, అయిపోయింది అనుకోండి, సార్ ఇంకో మందిరం కడతారని ఇంక మందిరం కట్టరు, ఇంక లేదు సార్ అయిపోయిందంట. నేను మందిరం కడుతున్నాను చెప్తున్నాను, చాలా మందిరాలు కట్టించాను. గతంలో నేను 3 మందిరాలు కట్టించాను, ఇది చివరి మందిరం. ఎందుకంటే ఇంకా అంత్యకాలం వచ్చేసింది, చివరికి మందిరం కడతాను. మందిరం కట్టేసాక సార్ నేను డొనేషన్ ఇస్తానంటే నేను తీసుకోను కూడా, నాకు వద్దు సార్ అంటాను, నాకు అవసరం లేదు.
నీకు కావాలి సంతానం, నీకు కావాలి ఆరోగ్యం, నీకు కావాలి మంచి భవిష్యత్తు. కాబట్టి నువ్వు ఇస్తే దేవునికి ఇస్తాడు. నేనేమంటున్నానంటే మోసే దేవుడికి చందా ఇచ్చాడండి. ప్రత్యక్ష గూడాల్లో మందిరం కొరకు, మందిరాన్ని హెచ్చించడం కోసం మోసే కూడా కానుకలు ఇచ్చాడు. అంత గొప్ప దైవజనుడు, నా హృదయానుసారి అని చెప్పుకున్న దావీదు కూడా మందిరం కొరకు ధనాన్ని హెచ్చించి ఇచ్చాడు. మీలో దాతృత్వం కలవారు ఎవరినుంటే ఇవ్వండి అన్నాడు. దావీదే మందిరానికి సరిపోయే ధనాన్ని ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. మందిరం కట్టగా మిగిలిపోతుంది దావీదు ఇచ్చింది. కానీ మీరు కూడా ఇవ్వండి అని ఎందుకు అన్నాడంటే అందరికి ఆశీర్వాదం ఉండాలి, అందరి మీద దేవుని దృష్టి ఉండాలి, అందరూ దేవుని కృప పొందుకోవాలనే ఉద్దేశంతో మీరు కూడా ఇవ్వండి అని దావీదు చెప్పాడు. ఆ మందిరానికి ఇవ్వాల్సిందంత ఇచ్చేసి ఆయన ఈ లోకయాత్ర ముగించేశాడు. అది వ్రాయబడింది. అలాగే నీకోసం కూడా పరలోకంలో రాయబడుతుంది. అలా రాయబడినప్పుడు నువ్వు ఈ లోకయాత్ర ముగించినప్పుడు పలానా మందిరం కట్టినప్పుడు నువ్వు సహాయం చేసావు కదా అని దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. బ్రతికొండగా నీకు ఒకటి ఇస్తాడు. ఒకటి సంతానం ఇస్తాడు, 2 ఆరోగ్యం ఇస్తాడు, 3 నీ కుటుంబంలో మారు మనసు ఇస్తాడు, 4 నువ్వు కోరింది ప్రతీది కూడా దేవుడు ఇవ్వడానికి ముందుకు వస్తాడు. నీ ఎగ్జామ్స్లో విజయం, నీ కుటుంబంలో సమాధానం. మందిరానికి ఒక్కటే చాలా విలువ ఉంది బైబిల్లో. ఇప్పటికీ మందిరం కోసం ఇశ్రాయేలు ప్రజలు కొట్టుకుంటున్నారు. అక్కడ మందిరం అంటే అసమస్య విషయం కాదండి. మందిరానికి ఎప్పుడైతే మనం ఇస్తామో, నాకు చాలామంది ఇచ్చారు మందిరానికి 50,000 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది హైదరాబాద్ నుంచి 30,000, 50,000, విజయ్ బాబు 50,000, మరి కృష్ణవేణి, అలాగే అర్చన, అలాగే వ్యూల, మరి చాలామంది బిడ్డలు 30,000 మందిరానికి ఇచ్చారు. నేను ఎందుకు చెప్తున్నాను ఇలాగా అని అంటే వాళ్ళ పేర్లు అక్కడ వ్రాయబడ్డాయి. బైబిల్లోని చాలా స్పష్టమైన మాట ఈరోజు మనం నేర్చుకుంటున్న ఇందులో ఏముందంటే పునరుత్థానం ఉంది. నువ్వు ఇచ్చుట వల్ల నువ్వు రేపు రాబోయే రెండో రాకడలో మన దేహాలు మహిమ గలదిగా మార్చబడతాయి. నీ దేహము విమోచనకర్మగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే దిశగా నడవాలంటే నువ్వు దేవుని పనిలో సహకరించాలి. చాలామంది పట్టణాలు ఉంటారు, సువార్త చేయడానికి వాళ్ళకి అనుకూలం ఉండదు. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే ఇంటికి వస్తారు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతారు. పాపం వాళ్ళకి కూడా కొంతమందికి ఆశ ఉంటుంది, నేను కూడా సువార్త చేస్తే బాగున్ను, అందరూ సువార్త చేసుకుంటున్నారు, నాకైతే ఆ భాగ్యం లేదని బాధపడుతుంటారు. మేము ఈ నెలలో బయట సువార్త దండయాత్ర చేస్తాం. వింటారంటే వింటారు. మా ప్రాంతాల్లో ఎవరు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే నేనంటే ఒక రకమైన అభిమానం ఉంది. నన్ను ఎవరు తిట్టినా కానీ, ఒకవేళ ద్వేషించినా కానీ నేను వెనకాడను, సువార్త చేస్తాను. ఇప్పుడు అలా సువార్త చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే సువార్త కొరకు అనేకులు పిలుస్తాను. ఒక 50 మంది వస్తారు. నేను ఎప్పుడు పిలిచిన 50 మించి వస్తారు. ఈ 50 మందికి 500 చొప్పున ఇస్తాను. 25,000. 10,000 పెట్టి పత్రిక ప్రింటింగ్ చేస్తాను. 35,000. వీళ్ళందరికీ మంచి భోజనం పెడతాను. ఉదాహరణకు ఒక 20,000 అంటే 65,000, లేక ఒక 60,000 వేసుకోండి. నేను ఎందుకు అలా పెడతానంటే ఆ రోజు మేము చేసిన సువార్తకి ఎంతమంది సహకరించారో వాళ్ళందరూ కూడా రాయబడతారు. అందుకని సువార్త చేయి పాదములు సుందరములు అన్నాడు, దానియేలు అన్నాడు అన్నమాట, పౌలు గారు అన్నారన్నమాట, యెషయా కూడా అన్నాడు అన్నమాట. సువార్త చేయి పాదములు సుందరములు, వారి పాదాలు పర్వతం మీద కనబడతాయి అంటే పరలోకంలో కనబడుతున్నాయి. నువ్వు సహకరించలేవు కానీ అంటే సువార్త కొరకు నేను ఈ 20,000 ఇస్తున్నాను అనండి, దేవుడు నీకు ఒక బెట్టిస్తాడు. సువార్తలో ఈ 50,000, ఈ 10,000 మీరు రేపు సువార్త పత్రికలు ప్రింటింగ్లు వేస్తున్నారా, ఇదిగో నేను 10,000 ఇస్తాను అనండి. సువార్త పత్రికలకి ప్రింట్ చేయడం 10,000 అవుతాయి. భోజనం పెడతారా, 20,000 అవుతాయి. మంచి భోజనం పెడతాను, లగ్జరీ భోజనం పెడతాను నేను, మనం 10,000 వేసుకోండి. మంచి భోజనం, ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, సేవకులు. మంచి మండు టెండలో సువార్త చేస్తారు. వాళ్ళకి మంచి కొబ్బరి బొండాలు ఇస్తాను, డ్రింక్స్ ఇవ్వను, కొబ్బరి బొండాలు ఇస్తాను. మంచి భోజనం, మటన్, ఫిష్ ఫ్రై, మంచి భోజనం పెడతాను. నేను పెడతానని అందరికీ తెలుసు. మీరు కూడా రావచ్చు. ఈ వాక్యం విన్న తర్వాత ఈ నెల ఎండింగ్లో మేము సువార్త దండయాత్ర చేస్తాం. చివరిగా మత్తయి సువార్త మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్తలో నేను పరిపూర్ణుని, మీరు పరిపూర్ణంగా ఉండాలి.
నా తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణంగా ఉన్నారు. తండ్రి పరిపూర్ణుడు, యేసు చెప్పిన మాట పూర్తిగా నెరవేర్చి తండ్రి కృపను పొంది పునరుత్థానుడయ్యాడు. త్వరలో రాబోతున్నాడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి. యేసుక్రీస్తు మనకిచ్చిన 3 పాయింట్లు ఆయన నెరవేర్చాడు. 1, మనల్ని ప్రేమించాడు. 2, తన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. పునరుత్థానుడయ్యాడు. త్వరలో ఆయన వస్తున్నాడు. మన పూర్వీకులు ఎవరైతే మరణించారో వారిని వెంట పెట్టుకొని వస్తాడు. అప్పుడు మనం కూడా వారితో కలుసుకోవాలనుకుంటే క్రీస్తులో ఉన్న మనస్సు నీకు నాకు అందరికి ఉండాలి. క్రైస్తవుడు అనే దానికి నిర్వచనం 1, ప్రేమించాలి. 2, క్షమించాలి. 3, క్రీస్తుని కలుసుకోవాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవే. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. యేసు తన రక్తముతో మనల్ని కొన్నాడు. ఆయన మాటలతో కొనలేదు, రక్తముతో కొన్నాడు. ఆయన ఏది చెప్పాడో అదే నెరవేర్చాడు. ఆయన ఏది చేశాడో అది మనకి మాదిరి చూపించాడు. బైబిల్లోని మనం చివరి దినాలకు మనం వచ్చాం. కీర్తన గ్రంథం 74:7. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కుదుమనుకొని దేశంలోని వాటన్నిటిని వారు కాల్చి ఉన్నారు. చూడండి, ఈ దినానికి వచ్చాం. అక్కడక్కడ మందిరం కాల్చేస్తారని రాయబడింది కాబట్టి కాల్చేస్తున్నారు. కానీ అక్కడక్కడ మందిరాలు కడుతున్నారు. ఆ మందిరాలు కట్టేటప్పుడు ఎవరైతే సహకరిస్తున్నారో దేవుడు వారితో సహకరిస్తున్నాడు. మందిరం కట్టేటప్పుడు నువ్వు సహాయపడాలి. తెలిసిండి కూడా నీ చేతిలో సహాయపడకపోతే దేవుడు నీకెప్పటికీ సహాయపడ్డు. మందిరం అనగా అదొక ప్రత్యేకం. సొలొమోను మందిరం కట్టాక ఎవరు కట్టారు, ఏమేమి కట్టారు, ఎంతమంది సహకరించారు అవన్నీ కూడా వ్రాయబడ్డాయి. నెహెమ్యా కాలంలో మందిరం కట్టబడింది. పడగొట్టబడిన తర్వాత ఎవరెవరు సహకరించారు పేర్లు జాబితాలు ఇవ్వబడ్డాయి. ఈ భూలోకం నుంచి మనం ఏం పట్టుకెళ్ళాం, కానీ మనం పట్టుకెళ్ళేది మన క్రియలు. మనం దేవుని కొరకు ఎంత ఖర్చు చేసామనేది వ్రాయబడుతుంది. నువ్వు సంపాదించిన దాంట్లో నీ కొరకు ఎంత ఖర్చు పెట్టావు, దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావు, ఈ రెండు కూడా టాలీ చేయబడతాయి. ఆ త్రాసులో చూసినప్పుడు నీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టింది ఉంటే నువ్వు ఫెయిల్ అవుతావు, దేవుని కోసం ఎక్కువ ఖర్చు పెట్టింది ఉంటే పాస్ అవుతావు. కాబట్టి ప్రియులారా, మందిరం అనేది ఒక ప్రత్యేకమైనది. ఇప్పుడు ఈ నెల 10 మందిరం స్లాబ్కి సిద్ధపరిచాం. కాబట్టి మరి ప్రియులైన మీరు దేవుడి ద్వారా ఒక బిడ్డను అందుకోవాలి అని అంటే మీరు కూడా ఇందులో సహకారులుగా నిలవాలని నేను ఈ వాక్యం చెబుతూ మీకు ఫైనల్గా దానియేలు గ్రంథం 12:12లో చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో కూడా విషయం గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే లూకాసు వార్త 24:5 సజీవుడైన వాణిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు. ఇది చివరి మాట. అక్కడ మగ్దలేని మరియా, వేరేకి మరి వీళ్ళందరూ వచ్చి యేసును ఆదివారం వెతుకుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు అప్పటికే సజీవుడై లేచాడు. అప్పుడు 2 దేవదూతలు అక్కడ కూర్చొని అంటున్నారు, సజీవుడైన వాని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన ప్రభు త్వరలో రాబోతున్న దేవుడు. ఆయన లేచాడు. మరణాన్ని గెలిచింది ఒకే ఒక్కడు, మన ప్రభు అయిన క్రీస్తు. ఈ భూలోకాలు అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి. మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు మృతిని గెలిచి లెగిస్తారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మనకు నిత్య జీవం ప్రసాదించాడు. అందుకే నేను త్వరగా వస్తున్నాను. నీవు నిత్య జీవంలో వారసత్వం పొందుకోవాలనుకుంటే ఇప్పుడే మారుమనసు పొందు, మందిరానికి సహాయపడు, దేవుడిచ్చే బహుమతులు అందుకో. నీకు ఆరోగ్యం కావాలా, పరీక్షలో విజయం కావాలా, ఉద్యోగం కావాలా, మంచి భాగస్వామి కావాలా,
సంతానం కావాలా? మందిరంలో మేము మందిరం కడుతున్నాం, ఈ మందిరంలో చిన్న కానుక మీరు కూడా పంపుకొని మీరు కూడా సభ్యులుగా జాయిన్ అయ్యి దేవుని చిత్తమైతే మే నెలలో నేను అనేక గృహాలు దర్శించి ప్రార్థించబోతున్నాను. దేవుని చిత్తమైతే నేను మీ గృహం రావాలి, మీరున్న ప్రాంతం ఏ ప్రాంతమైనా నేను రావాలంటే ఇందులో సభ్యత్వం ఉంటుంది. అది ఎంతైనా కానీ మీరు కట్టుకోగలిగితే మీ ఇష్టం. అప్పుడు మీరు మాకు సభ్యులను చెప్పి మే నెలలో మీతో కలిసి ప్రార్థించే భాగ్యం మాకు ఉంటుంది. లేదంటే మాకు చాలామంది సభ్యులు ఉన్నారు, హైదరాబాద్లో, బొంబాయిలో, ఢిల్లీలో, విజయవాడలో, చాలా ప్రాంతాల్లో మాకు సభ్యులు ఉన్నారు. కాబట్టి నేను ర్యాప్చర్ అండ్ జడ్జిమెంట్ అనే గ్రంథాన్ని పూర్తవుతుంది. బుక్స్ కూడా నేను పంపిస్తాను. యేసుప్రభు రెండో రాకడ గురించి మంచి వివరణ అందులో ఉంటుంది. ఈ గ్రంథాలు మీకు పంపడం జరుగుతుంది. కాబట్టి మీ కొరకు మేము అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకొని మీ కొరకు ప్రార్థించలాగా సభ్యులుగా జాయిన్ అవ్వండి. యేసుప్రభు వచ్చే ర్యాప్చర్ రెండో రాకడికి మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించను గాక. పరిశుద్ధ ఈ వాక్కు విన్న బిడ్డలు దీవించండి. సంతానహీనులు ఉన్నారు, సంతానం దయచండి. రోగులు ఉన్నారు, ముట్టండి. బలహీనులు ఉన్నారు, బలపరచండి. పరీక్షలు రాసిన విజేతలు ఉన్నారు, వారికి పరీక్షలు విజయాన్ని ఇవ్వండి. జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులు ఇవ్వండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి భాగస్వాములు ఇవ్వండి. ఆత్మీయ బిడ్డలతో వివాహం జరగడానికి సహాయం చేయండి. సంతానహీనులు ఉన్నారు, సంతానం దయచేయండి. వీరి కన్నీరు నాచు మార్చండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నీ సంపపానిది మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమ.